త్రిశంకు స్వర్గం. సూర్యవంశానికి చెందిన సత్యవ్రతుడు త్రిశంకువు అనే రాజుకు ఒక వింత కోరిక కలిగింది. తన సశరీరంతో అంటే ఈ శరీరంతోనే స్వర్గానికి వెళ్లాలని అనుకున్నాడు. దీనికోసం తన కులగురువైన వశిష్ఠుడిని ప్రార్థించాడు. కాని శాస్త్రవిరుద్ధమైన ఈ పనిని చేయడానికి వశిష్ఠుడు నిరాకరించాడు. వశిష్ఠుడు ఒప్పుకోకపోవడంతో త్రిశంకువు వశిష్ఠుడి కుమారుల దగ్గరకు వెళ్ళాడు. తండ్రి తిరస్కరించిన పనిని చెయ్యమని కోరడం గురుద్రోహమని భావించిన వారు త్రిశంకువును చండాలుడివి కమ్మని శపించారు. దీనితో రాజు రూపం మారిపోయింది. అవమానభారంతో త్రిశంకువు విశ్వామిత్ర మహర్షిని ఆశ్రయించాడు. వశిష్ఠుడిపై ఉన్న కోపంతోనో లేదా త్రిశంకువుపై ఉన్న జాలితోనో విశ్వామిత్రుడు ఈ అసాధ్యమైన పనిని చేస్తానని మాట ఇచ్చాడు. ఒక పెద్ద యజ్ఞాన్ని ప్రారంభించి తన తపశ్శక్తితో త్రిశంకువును సశరీరంగా స్వర్గానికి పంపాడు. త్రిశంకువు స్వర్గలోకానికి చేరుకోగానే ఇంద్రుడు మరియు ఇతర దేవతలు అడ్డుకున్నారు. శాపగ్రస్తుడైన వ్యక్తికి స్వర్గంలో చోటు లేదని చెబుతూ అతడ్ని తలకిందులుగా భూమికి నెట్టేశారు. ఆకాశం నుండి తలకిందులుగా పడిపోతున్న త్రిశంకువు విశ్వామిత్ర నన్ను కాపాడు అని కేకలు వేశాడు. విశ్వామిత్రుడు తన తపశ్శక్తితో అతడ్ని అంతరిక్షంలోనే ఆపేశాడు. నతిష్ఠ అంటే అక్కడే ఉండిపో అని ఆజ్ఞాపించాడు. దేవతలకు సవాలుగా విశ్వామిత్రుడు త్రిశంకువు కోసం ప్రతిసృష్టి చేయడం ప్రారంభించాడు. మరో స్వర్గాన్ని సృష్టించాడు. కొత్త నక్షత్రమండలాలను సప్తర్షులను కూడా సృష్టించాడు. దీనినే త్రిశంకు స్వర్గం అంటారు. దేవతలు భయపడి విశ్వామిత్రుడిని వేడుకోగా ఆయన సృష్టిని ఆపేశారు. కాని త్రిశంకువు మాత్రం భూమికి స్వర్గానికి మధ్యలో తలకిందులుగా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.